హలో అండి. ఈ వీడియోలో వచ్చేసి కిడ్స్‌కి శరారా మోడల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా సింపుల్‌గా అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ శారీ వచ్చేసి నేను మీషోలో అయితే తీసుకున్నాను. బిలో 300 320 పడింది. మనకు కాటన్ శారీ ఈ విధంగా మనకు శారీకి సగం అయితే ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది. మిగతా సగం ప్లెయిన్‌గా వస్తుంది. ఈ శారీ తోటి నేను ఇప్పుడు శరారా మోడల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. శారీ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటుంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఈ విధంగా మనకు సగం శారీ వచ్చేసి ప్లెయిన్‌గా ఉంటుంది. మిగతా సగం శారీ ఫ్లవర్ డిజైన్‌తో అయితే వస్తుంది. ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చిన దాన్నయితే నేను పెప్లమ్ టాప్ లాగా పైన టాప్ అయితే స్టిచ్ చేస్తాను. ఫస్ట్ పైన మనకు టాప్ కోసం వచ్చేసి ఈ విధంగా లైనింగ్ తీసుకొని నేను టోటల్‌గా 3 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఈ డ్రెస్‌కి మనకు లైనింగ్ తక్కువ ఉన్నా పర్వాలేదు. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనకు ఎక్కువగానే ఉండాలి. ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్‌కి బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. పైన మనకు పెప్లమ్ టాప్ లాగా ఒకటి వస్తుంది కదా డ్రెస్సు. ఆ డ్రెస్‌కి లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను. పైన టాపు ఫుల్ పొడవు వచ్చేసి మనకు 13 ఇంచెస్ అయితే కావాలి. మోకాళ్ళ దగ్గరికి కావాలి కదా! దానికి నాకు 13 ఇంచెస్ అయితే కావాలి. ఆ 13 ఇంచెస్‌లో 10 ఇంచెస్ అయితే బాడీకి అయితే మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఒక 1 ఇంచు ఖర్చు కోసము 11 ఇంచెస్‌కి అయితే ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు బాడీ పార్ట్ కోసము. ఈ విధంగా మనము 10 ఇంచెస్ బాడీకి అయితే సరిపోతుంది చిన్న పిల్లలకు. ఇప్పుడు వచ్చేసి మనకు ఫుల్ షోల్డర్ అయితే మెజర్మెంట్ అయితే ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నాను. మనకు ఫుల్ షోల్డర్ ఉంటుంది కదా! ఆ మెజర్ అయితే ఈ విధంగా పెట్టేసి డౌన్ కూడా చంక డౌన్ కూడా సేమ్ నేను 5.5 అయితే తీసుకుంటున్నాను. చుట్టూ ఈ విధంగా 5.5కి అయితే మార్కింగ్ చేసుకొని మనము లైన్స్ అయితే ఈ విధంగా గీసుకోవాలి. మనము షోల్డర్ ఎంతైతే పెడతామో డౌన్ కూడా ఖచ్చితంగా అంతే పెట్టాలి. ఇప్పుడు వచ్చేసి మనము నెక్ కోసం వచ్చేసి 2.5 అయితే నేను తీసుకుంటున్నాను. అలాగే డౌన్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. చిన్న పిల్లలు కాబట్టి మరీ డీప్ అయితే అవసరం ఉండదు కాబట్టి ఒక 4 ఇంచెస్‌కి అయితే తీసుకొని ఈ విధంగా 2.5 అయితే వెడల్పు తీసుకొని ఇక్కడైతే నేను నెక్ అయితే గీస్తాను. ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ వచ్చేసి మనకు రఫుల్స్ లాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా! ఆ విధంగా పెడదామని అయితే అనుకుంటున్నాను. దానికోసం 1 అయితే ఈ విధంగా పైకి మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఈ విధంగా ఒక స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే ఈ విధంగా గీసుకున్నాను. ఇక్కడ చిన్నగా లైట్‌గా మనకు వచ్చి రానట్టుగా కర్వ్ అయితే ఈ విధంగా లైట్‌గా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి మనం చంకలోకైతే ఇది మార్కింగ్ అనేది కలపాలి. ఇప్పుడు నేను ఇంకా చెస్ట్ లూజ్ తీసుకోలే కాబట్టి తర్వాత మార్కింగ్ చేస్తాం. ఫస్ట్ చెస్ట్ లూజు అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్. సేమ్ పిల్లలకు చెస్ట్ లూజు, నడుము సేమ్ ఉంటుంది కాబట్టి మనకు ఎంతైతే ఫుల్లు రౌండు చెస్ట్ లూజ్ రౌండ్ వస్తుందో దాంతో 4వ భాగాన్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి అయితే మార్కింగ్ చేస్తున్నాను. మనం టాపు స్టిచ్ చేసిన తర్వాత కిందికి లాగినట్టుగా ఉండకుండా ఫిట్టింగ్ కరెక్ట్‌గా ఉండేదానికి హాఫ్ ఇంచ్ అయితే ఆ విధంగా మార్కింగ్ చేసి ఇక్కడ వచ్చేసి నేను చంక రౌండ్ అయితే ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ ఇక్కడ నెక్ అనేది ఈ షేప్ అనేది ఆ చంక రౌండ్‌లోకి ఈ విధంగా కలిసిపోయే విధంగా అయితే మనము మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఈ నెక్ అనేది చాలా బాగుంటుంది. చిన్న పిల్లలకైతే వేసుకుంటే మాత్రం లుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే నేను మార్కింగ్ చేశాను. ఇక్కడ నుంచి మనకు కర్వ్ అనేది చంకలోకి కలిసిపోయేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. నెక్ అయితే కట్ చేయొద్దు. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ మనకు వేరు ఉంటుంది కాబట్టి నెక్ కట్ చేయకుండా ఈ విధంగా మిగతా మొత్తం చుట్టూ మార్కింగ్ ప్రకారం అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2 సెపరేట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ అనేది మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఈ విధంగా అయితే షేప్ అనేది వస్తుంది మనకు ఫ్రంట్ నెక్. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి సేమ్ ఎలా అయితే మనం ఫ్రంట్ మార్కింగ్ కట్ చేసుకున్నామో అదే విధంగా ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా మనం పైనుండ స్ట్రైట్‌గా ఒక లైన్ గీసుకుంటే సరిపోతుంది. మీరు ఫ్రంట్ బ్యాక్ సేమ్ పెట్టుకోవచ్చు. లేదంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు. నేనైతే స్ట్రైట్‌గా అయితే పెట్టాను. డౌన్ వచ్చేసి ఒక 4 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని సెంటర్‌లో ఒక మార్క్ చేసి ఈ విధంగా నేను ఒక చిన్నగా ఈ విధంగా ఒక షేప్ అయితే ఇచ్చాను. మీకు నచ్చిన షేప్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. నేనైతే ఈ విధంగా సింపుల్‌గా నేను ఈ విధంగా అయితే తీసుకున్నాను. ఇది డ్రాప్ షేప్ లాగా అలా నేను సింపుల్‌గా ఈ విధంగా అయితే తీసుకున్నాను. ఇది డ్రాప్ షేప్ కాదులెండి. మళ్ళీ మీరు డ్రాప్ షేప్ కాదక్క అది అని అనకండి.
నేనైతే ఈ విధంగా షేప్ అయితే ఈ విధంగా మనకైతే వస్తుంది. ఇప్పుడు మనం పైన స్ట్రైట్‌గా ఒక మార్క్ చేసుకున్నాం కదా! ఆ విధంగా అయితే నేను ఈ విధంగా మార్కింగ్ చేసిన ప్రకారంగా అయితే కట్ చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి మనకు మొత్తం స్ట్రైట్‌గా అయితే ఉంటుంది ఈ విధంగా. ఇప్పుడొచ్చేసి మనము ఫ్రంట్, బ్యాక్ ఇవి 2 అయితే మనకు లైనింగ్ అయితే రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు కింద మనకు ప్రిల్స్ కోసం కావాలి కదా! మొత్తం మనకు టాప్ పొడవొచ్చేసి 30 ఇంచెస్. 30లో మనం 10 ఇంచెస్ బాడీకైతే తీసుకున్నాం కదా! ఇప్పుడు మిగతా 20 ఇంచెస్‌కైతే మార్కింగ్ చేసుకోవాలి. కాకపోతే ఫస్ట్ నేను ప్రిల్స్ కోసం ఒక 1 మీటర్ వరకైతే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఒక 1 మీటర్ అయితే నేను తీసుకున్నాను ప్రిల్స్ కోసం. ఇది డబల్ ఫోల్డింగ్‌లో ఉంది కాబట్టి మనకు ఈ విధంగా సెంటర్‌కి కట్ చేసుకుంటే 2 మీటర్స్ అయితే అవుతుంది. 1 మీటర్ వచ్చేసి ముందుకు, ఇంకొక మీటర్ వచ్చేసి వెనక భాగానికైతే సరిపోతుంది. ఈ విధంగా మనం 1 మీటర్ తీసుకున్న తర్వాత మనకు హైట్ ఎంత కావాలనేది చూసుకొని మనకు 20 ఇంచెస్ కావాలి కదా! కానీ ఇది లైనింగ్ అనేది కొంచెం తక్కువ ఉంది. మనకు లోపల లైనింగ్ తక్కువ ఉన్నా పర్వాలేదు. మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్‌గా ఉంటే సరిపోతుంది. నాకు ఇది ఒక 3 ఇంచెస్ అయితే తక్కువ ఉంది. కానీ ఇది లైనింగే కాబట్టి నాకు సరిపోతుంది. ఇక్కడ నేను కట్ చేయడం అయితే ఏమీ కట్ చేయట్లేదు. ఈ విధంగా మీకు ఎంత హైట్ కావాలనేది చూసుకోండి. మనకు పెప్లమ్ టాప్‌కైతే కటింగ్ అయితే అయిపోయింది. బాడీ పార్ట్ అయిపోయింది. అలాగే ప్రిల్స్ కోసం కూడా అయిపోయింది కదా! ఇప్పుడు నాకు ఈ శారీలో ఈ విధంగా టెజల్స్ అయితే వచ్చాయి. దీన్నైతే ఫస్ట్ సెపరేట్ చేస్తున్నాను. దీన్ని తర్వాత దేనికో దానికైతే వాడదాము. ఫస్ట్ అయితే దీన్ని కట్ చేసి అయితే పక్కనైతే పెడుతున్నాను. ఇప్పుడు మనము లైనింగ్‌ని అయితే పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 లేయర్స్‌లా ఉంది కాబట్టి మనకు ఫ్రంట్‌కు, బ్యాక్‌కు రెండిటికైతే వస్తుంది. 2 లేయర్స్ లాగా అయితే వేసుకున్నాం కాబట్టి మనకు బాడీ పార్ట్‌కైతే అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రిల్స్ కోసం అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను చూస్తున్నాను. సగం శారీ లాగా ఇలా మడతేస్తే మనకు హైట్ అనేది సరిపోతుందా లేదా అని అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. నాకైతే సరిపోతుంది. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేస్తే నాకు హైట్ అనేది సరిపోయింది కాబట్టి నేనొచ్చేసి ఈ విధంగా ఒక 2 మీటర్స్ లాగా అయితే ఫ్యాబ్రిక్‌ని అయితే కట్ చేసుకున్నాను. అంటే మనకు ఫ్రంట్‌కు 2 మీటర్ వస్తుంది. బ్యాక్ 2 మీటర్స్ అయితే వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు నేను హైట్ అయితే చూసుకుంటున్నాను. అంటే నేను 2 మీటర్స్ పెట్టాను కదా అని మీరు 2 పెట్టాల్సిన అవసరం లేదు. నా దగ్గర క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకు అనేసి నేను మొత్తం ఫ్యాబ్రిక్ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకు హైట్ కావాలి. 30 కదా! 30లో 10 మైనస్ చేస్తే 20. 20 ప్లస్ ఒక 1 ఇంచు ఖర్చు కోసం అయితే మనం తీసుకోవాలి. ఇక్కడ 21 ఇంచెస్‌కైతే మార్కింగ్ అయితే చేసుకోవాలి. మీరు ఎంతైనా మార్కింగ్ చేసుకోండి. మీకు ఎంతైనా రానివ్వండి. కానీ ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. పిల్లలకైనా, పెద్దలకైనా సేమ్ ఉంటుందండి. సేమ్ మెథడ్‌లోనే కట్ చేసుకోవాలి. కాకపోతే మెజర్‌మెంట్స్ అనేవి మారతాయి అంతే. ఈ విధంగా 21 ఇంచెస్‌కైతే మార్కింగ్ చేసుకున్నాను ఖర్చుతో సహా. ఇప్పుడు మనం లైనింగ్ అనేది కరెక్ట్‌గా లేదు కాబట్టి నేను మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కరెక్ట్‌గా కట్ చేసుకుంటున్నాను ఇదైతే. ఇప్పుడు మనకు ఇవి ఫ్రంట్‌కొచ్చేసి ఒక 2 మీటర్స్ వస్తుంది. బ్యాకొచ్చేసి 2 మీటర్స్ అయితే వస్తుంది. నేను శారీని మధ్యలోకి మడత పెట్టాను కాబట్టి మనకు క్లాత్ అనేది ఎక్కువగా వచ్చింది. ఇప్పుడు మనకు టాప్ అయితే అయిపోయింది. ఇప్పుడొచ్చేసి పాయింట్‌కు లైనింగ్ అయితే కట్ చేద్దాము. ఫస్ట్ ఈ విధంగా మనకు ఎంతవరకైతే సరిపోతుంది అనేది చూసుకొని అంతవరకైతే ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. అలాగే ఈ విధంగా ఒక 2 ఇంచెస్ అయితే ఎలాస్టిక్ కోసం అయితే ఫస్ట్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఈ 2 ఇంచెస్ అనేది మనకు పైన ఎలాస్టిక్ వేస్తాం కదా పాయింట్‌కు, అందుకు 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పాయింట్ పొడవు ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది చాలా మందికి డౌటు. మీరేందంటే ఇప్పుడు మీ పాప ఉంటుంది కదా! తనకైతే మీరు ఫస్ట్ పాయింట్ ఫుల్ లెంత్ అయితే మార్కింగ్ కొలుచుకోండి. ఫుల్ లెంత్ ఎంత వచ్చిందో కొలుచుకున్న తర్వాత మనకు శరారా మోడల్ అనేది మనకు మోకాళ్ళ పైనుంచి మనకు ఫ్రిల్స్ అనేవి వస్తాయి కాబట్టి మళ్ళీ మోకాలు పైనుంచి కిందికి ఎంత పొడవు ఉంది అనేది ఇంకొకసారి కొలుచుకోండి. ఇప్పుడు ఫుల్ లెంత్ ఎంతైతే వచ్చిందో దాంతో మనకు మోకాలు నుంచి ఎంతైతే వచ్చిందో దాన్ని మైనస్ చేయండి. మైనస్ చేస్తే మనకు ఎంతైతే వస్తుందో దాన్ని ఇక్కడ ఈ విధంగా పైన దానికి మనము మార్కింగ్ అయితే చేసుకోవాలి. అర్థమైందని అయితే అనుకుంటున్నాను. మనకు ఫుల్ లెంత్ ఎంతైతే వస్తుందో దాంతోనే మనము ఈ మోకాల నుంచి ఎంతైతే కొలుచుకున్నామో దాన్ని మైనస్ చేస్తే మనకు ఎంతైతే వస్తుందో దాన్ని పైన పొడవుగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు ఫస్ట్ నడుము లూజు ఎంతైతే ఉంటుందో అంత కరెక్ట్‌గా మార్కింగ్ చేసుకొని
తర్వాత ఒక 3 ఇంచెస్ అయితే ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి 3 ఇంచెస్ అయితే ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి మనకు కిస్తా పొడవు తెలియాలి కదా! దానికోసం మీ దగ్గర ఉన్న ఒక ఏదైనా పాయింట్ తీసుకొని ఈ విధంగా కొలుచుకోండి. ఈ విధంగా కొలుచుకుంటే మీకు తెలుస్తుంది. నాకైతే ఇక్కడ 10 అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా 10 ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. పెద్దగా కష్టం కూడా లేదు. మనకు ఎంతైతే ఫుల్ లెంత్ పాయింట్ ఉంటుందో దాన్ని మనకు మోకాలు దగ్గర నుంచి కొలుచుకుంటే ఎంతైతే వస్తుందో దాంతో మైనస్ చేసుకోండి. మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి ఈ విధంగా చిన్నగా కరువు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1 ఇంచు లేదంటే 2 ఇంచెస్ ఉన్నా సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు మనకు కిస్తా అక్కడ రౌండ్ తీసుకోవడానికి. ఇప్పుడొచ్చేసి కింద కాలు లూజ్ అనేది అది మీ ఇష్టము. మనకు లూజ్‌గా కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. లేదంటే తక్కువ తీసుకోండి. మనకు టైట్‌గా ఉండేలాగా కాకుండా కొద్దిగా ఫ్రీగా ఉండే విధంగానే తీసుకోండి. నేనైతే 8 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. అంటే మనకు కొంచెం లూజ్‌గా ఉంటేనే బాగుంటుంది. మరీ టైట్‌గా ఉంటే పిల్లలకి అంత కంఫర్ట్‌గా ఉండదు. ఇక్కడొచ్చేసి కుట్టు కోసం ఒక 1/2 ఇంచు మార్జిన్ తోటి ఈ విధంగా పైకి వెళ్ళే కొద్దీ అందులో కలిసిపోయే విధంగా అయితే నేను మార్కింగ్ అయితే చేసుకున్నాను. మనకు ఇంతే అండి. ఇదొచ్చేసి మనకు పైన మోకాలి కంటే పైన ఉంటుంది కదా! దానికోసం ఇదైతే మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మనకు కింద మోకాల దగ్గర ఫ్రిల్స్ కావాలి కదా! దానికోసం ఇక మిగిలిన లైనింగ్‌నైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. నాకు టోటల్‌గా 3 మీటర్ లైనింగ్ అయితే పట్టింది. అంటే కరెక్ట్‌గా 3 మీటర్స్ మొత్తం అయితే పట్టింది. మనకు క్లాత్ అయితే ఏమి మిగలలేదు. ఈ విధంగా నేనొచ్చేసి ఒక్కొక్క కాలికి 1 మీటర్ పొడవు ఉండే విధంగా అయితే తీసుకున్నాను. ఫ్రిల్స్ పెట్టడం కోసము. ఒక్కొక్క దానికి 1 మీటర్ పొడవైతే ఉంది. ఇప్పుడు మనకు హైట్ అయితే చూసుకోవాలి. ఇప్పుడు మనకు నేను స్టిచ్ చేసే పాయింట్ పొడవు వచ్చేసి 33 ఇంచెస్. అలాగే కింద పాయింటు మోకాల దగ్గర ఫ్రిల్స్ వచ్చేసి 18 ఇంచులు అయితే తీసుకున్నాను. అయితే 33లో 18 ఇంచులు పోతే నాకు 15 ఇంచులు పైనైతే వచ్చింది కదా! ఇందాక కట్ చేసింది. ఈ ఫ్రిల్స్ అనేవి నాకు 18 ఇంచులు కావాలి. కానీ లైనింగ్ అనేది నాకు తక్కువుంది. అయినా లైనింగే కాబట్టి లోపల లైనింగ్ కాబట్టి తక్కువున్నా ఏం పర్వాలేదు. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నేను కరెక్ట్‌గా కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇదొచ్చేసి లైనింగ్ కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇదే విధంగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది 2 ఫోల్డింగ్‌లో అయితే ఉంది ఈ ఫ్యాబ్రిక్ అయితే. నేను కింద పాయింట్‌కొచ్చేసి ప్లెయిన్ పార్ట్ ఏదైతే ఉందో దాన్నే నేను ఈ విధంగా పాయింట్‌కైతే స్టిచ్ చేస్తున్నాను. మీకు అర్థమైందా లేదా అనేదైతే కామెంట్ చేయండి. ఈ విధంగా నేను రాంగ్ సైడ్ ఏది, రైట్ సైడ్ ఏది అనేదైతే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. మీకు వీడియో క్లియర్‌గా అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి. నాకు కొద్దిగా తెలుస్తుంది కదా! అర్థమైందా లేదా అనేసి. ఈ విధంగా పెట్టేసి మనకు ఎంతైతే కావాలనో సరిపోతుందో మనకు స్టిచ్ చేయడానికి అంతైతే ఇక్కడ కట్ చేస్తే సరిపోతుంది. ఈ ఎక్స్‌ట్రాగా ఏదైనా ఉంటే మనం ఈ 2 జాయింట్ చేసుకున్న తర్వాత కట్ చేస్తే సరిపోతుంది. 2 లేయర్స్ ఉంది కాబట్టి ఫ్రంట్, బ్యాక్ రెండిటికైతే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిగిలిన ఫ్యాబ్రిక్‌లో మనకు ఫ్రిల్స్ కోసం తీసుకోవాలి కదా! దానికోసం నేనైతే ఈ విధంగా సెంటర్‌కి ఫోల్డ్ చేస్తే నాకు హైట్ అనేది సరిపోతుంది. ఈ విధంగా సెంటర్‌కి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది కాబట్టి నేనొచ్చేసి ఇక్కడ కాలి దగ్గర ఫ్రిల్స్ కోసం 2 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. అంటే ఇది డబుల్ ఫోల్డింగ్‌లో ఉంది కాబట్టి 2 + 2 4 మీటర్స్ అయితే ఉంది. అంటే ఒక్కొక్క కాలికి నాకు 2 మీటర్స్ క్లాత్ అయితే వస్తుంది. అంటే నా దగ్గర క్లాతు ఎక్కువగా ఉంది కాబట్టి నేను పెడుతున్నాను. మీరు కూడా 2 మీటర్స్ పెట్టాలని ఏమీ లేదు. 1 మీటర్‌లో పెట్టుకోవచ్చు. లేదంటే 1 ½ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెము మనకు గోల్ అనేది తగ్గుతుంది. అంతే తప్పక మనకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇప్పుడొచ్చేసి నేను ఇక్కడొచ్చేసి నేను లైనింగ్ తక్కువుంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనము కరెక్ట్‌గా కొలుచుకోవాలి. ఎంతైతే కావాలో అంత కరెక్ట్‌గా కొలుచుకోవాలి. నేనొచ్చేసి ఇక్కడ కరెక్ట్‌గా నాకు 18 ఇంచెస్ కావాలి. ప్లస్ 1 ఇంచు ఖర్చు కోసము ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా మీకు ఎంతైతే కావాలనో దానికి ఒక 1 ఇంచ్ అయితే మార్జిన్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే ఖర్చు కోసం కావాలి కదా! మీరు జాయింట్ చేసినప్పుడు లేదంటే కింద స్టిచ్ చేసినప్పటికి మీకు కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. మనకు ఇప్పుడు కాలికి కూడా మొత్తం ఫ్రిల్స్ కోసం కూడా మనకు ఫ్యాబ్రిక్ అనేది రెడీ అయిపోయింది. మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఈ కొద్దిగా ఫ్యాబ్రిక్ అయితే నాకు మిగిలింది. దీంతో కూడా ఏదో ఒకటి అయితే స్టిచ్ చేస్తాను. అది కూడా నెక్స్ట్ వీడియోస్‌లలో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడొచ్చేసి మనకు ఫ్రే పైన టాప్ అయిపోయింది. అలాగే కింద పాయింట్ కూడా కట్ చేసాం కదా! ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. ఈ డ్రెస్‌లో చూపించిన విధంగా
హ్యాండ్ డిజైన్ అయితే పెడదామని అయితే అనుకుంటున్నా కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ స్ట్రైట్గా నేను ఈ విధంగా లైన్ అయితే గీసుకుంటున్నాను. క్రాస్ లేకుండా ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఈ విధంగా గీసుకొని ఇప్పుడు వచ్చేసి మనకిప్పుడు ఎంత హ్యాండ్కు ఫ్రిల్స్కు ఎంత హైట్ తీసుకోవాలి అనేది మనకు కన్ఫ్యూజ్ ఉంటుంది కదా. దానికోసం ఏంటంటే ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టడం కోసం ఈ విధంగా నేనైతే ఇక్కడ 1/2 మీటర్ కంటే కొంచెం ఎక్కువగానే ఉన్నట్టుంది. ఇప్పుడు 1/2 మీటరే అనే కాదు 1 మీటర్ కూడా తీసుకోవచ్చు. కానీ మనం దాన్ని మొత్తం ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మనకు షోల్డర్ ఎంతైతే ఉంటుందో అంతే రావాలి. మీరు క్లాత్ ఎంతైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము క్లాత్ పొడవు 2 జాయింట్ చేయడానికి పొడవు ఎంత కావాలనేది డౌట్ కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ ఇక్కడ కట్ చేసిన పీస్ ఉంటుంది కదా, నెక్ కట్ చేసేటప్పుడు ఇది షోల్డర్ పైకి ఇక్కడ చూడండి 3 ఇంచెస్ అయితే వచ్చింది నాకు. 3 ఇంచెస్ అంటే ఫ్రంట్ 3 ఇంచెస్, బ్యాక్ 3 ఇంచెస్, రెండు కలుపుకుంటే 6 ఇంచెస్. 6 ఇంచెస్ అలాగే నేను ఒక 1 ఇంచు ఎక్కువనే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకైనా మంచిది అనేసి 7 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకొని ఒక 1 ఇంచు ఖర్చు కోసము టోటల్గా 8 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. మనకు క్లాత్ కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ అయితే మళ్ళీ మనకు నీట్గా ఉండదు కాబట్టి నేను 7 ఇంచెస్ అయితే మెయిన్గా తీసుకున్నాను. 1 ఇంచు ఖర్చు కోసము 8 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు 8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇటు పొడవు వచ్చేసి మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఉన్న క్లాత్ని బట్టి మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. మీరు 1 మీటర్ పెట్టుకున్న ఇబ్బంది లేదు. కాకపోతే మీరు ఆ 1 మీటర్ మొత్తాన్ని కలిపి ఒక 2.5 వచ్చే విధంగా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే పాయింట్ అయితే స్టిచ్ చేద్దాము. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు వీడియో అర్థమైందా లేదా అని అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా మనము లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే ఈ విధంగా రెండింటిని కలిపి ఒక స్టిచ్ అయితే చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు పైన ఎలాస్టిక్ వేస్తాం కదా, అది ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. నీట్గా మనము ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఇలా అనుకుంటూ ఒక స్టిచ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని మనం చుట్టూ కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొకటి ఉంటుంది కదా, 2 పీసులు ఉంటాయి కదా, అందులో ఇంకొక పీస్ కూడా సేమ్ ఇదే విధంగా చుట్టూ ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ రెండింటిని అయితే జాయింట్ చేసుకుందాము. ఈ విధంగా ఒరిజినల్ ఫ్యాబ్రిక్స్ 2 ఒకే వైపు వచ్చే విధంగా పెట్టుకొని మనం కిస్తాకు ఏ సైడ్ అయితే మార్కింగ్ చేస్తామో అటుపక్క ఈ విధంగా ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఒక స్టిచ్ అయితే మళ్ళీ దానిపైన డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే పాయింట్ కొంచెం కుట్లు ఊడకుండా ఉండాలంటే డబల్ స్టిచ్ వేసుకుంటే మంచిది. ఈ విధంగా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అలాగే మనకు ఇది కాటన్ శారీ కాబట్టి మనకు పీసులు లేసినట్టుగా ఉండకూడదు అనుకుంటే ఈ విధంగా మనము ఈ విధంగా రబ్ చేసుకుంటే మనకు పీసులు అనేవి లేకుండా ఉంటాయి. ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళు ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండే విధంగా చూసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. చాలా సింపుల్గా మనము ఈ శరారా పాయింట్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. సేమ్ ఈ పక్క కూడా సేమ్ అదే విధంగా రబ్ చేసుకోవాలి 2 సైడ్లు. ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసుకొని ఇప్పుడు కింద మనకు ప్రిల్స్ అనేవి వస్తాయి. మనకు మోకాల నుంచి ప్రిల్స్ వస్తాయి కదా, అవి ఇప్పుడు మనము ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఎంత ఉంది అనేది అయితే కొలుచుకుంటున్నాను. ఫస్ట్ ఎంత వచ్చింది అనేది అయితే కొలుచుకోండి. మీరు డైరెక్ట్గా దీని మీదనే ప్రిల్స్ పెట్టుకున్నా పర్వాలేదు. లేదంటే ఈ విధంగా మనం ప్రిల్స్ పెట్టుకొని ఈ విధంగా పిన్స్ అయితే పెట్టుకుంటే మనం ఏంటంటే అన్నీ ఒకే లెవెల్లో రావాలి అంటే ఈ విధంగా ముందే ప్రిల్స్ పెట్టుకొని అయితే స్టిచ్ చేసుకోండి. లేదు అంటే డైరెక్ట్గా మీరు ఆ పాయింట్కి పెట్టేసి ప్రిల్స్ అయినా పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. నేనైతే అక్కడ ఎంతైతే మెజర్మెంట్ వచ్చిందో దాని ప్రకారంగా ఈ విధంగా అయితే నేను రెడీ అయితే చేసుకున్నాను. 2 సైడ్లకు రెడీ చేసుకొని ఐరన్ అయితే చేశాను. మనం స్టిచ్ చేయకముందే ఐరన్ చేసుకుంటే ప్లీట్స్ అనేవి నీట్గా వస్తాయి. తర్వాత ఏదైనా కొంచెం అటు ఇటు జరిగినా కూడా తర్వాత స్టిచ్ చేసినానికే మళ్ళీ ఐరన్ చేసుకోవచ్చు. మనము ఇప్పుడు ఐరన్ చేస్తేనే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, లుక్ అనేది.
ఇప్పుడు మనం ఈ పాయింట్కి అయితే జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒరిజినల్ సైడు మనం రాంగ్ సైడ్ ఒరిజినల్ సైడ్ అనేవి చూసుకుంటూ జాయింట్ చేసుకోవాలి. 2 ఒరిజినల్ సైడ్స్ ఒకే వైపుకి అయితే రావాలి. రాంగ్ సైడ్ అనేది పై వైపుకు ఉండాలి. ఈ విధంగా పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మీరు ఫ్రిల్స్ అనేవి డైరెక్ట్గా క్లాత్కే పెట్టుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను పెట్టిన విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎట్లా మనం స్టిచ్ చేసినా ఒకటే. కాకపోతే మనం ముందే ఫ్రిల్స్ పెట్టుకున్నామంటే అన్నీ ఒకే లెవెల్గా ఫ్రిల్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా మనం దానికి జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం లైనింగ్ తీసుకున్నాం కదా, ఆ లైనింగ్ని రివర్స్లో జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పక్క మనం ఒరిజినల్ క్లాత్ను స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు లైనింగ్ సైడు లైనింగ్ని మనం ఈ విధంగా స్టిచ్ చేసామంటే ఖర్చు అనేది ఒరిజినల్కి లైనింగ్కి మధ్యలో ఖర్చు అనేది ఉంటుంది. మనకు బయటికి అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది. మనకు పిల్లలకు కదా వేసుకున్నా కూడా కుచ్చుకున్నట్లు లేకుండా ఆ ఖర్చు అనేది మనకు లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి మధ్యలో అయితే ఉంటుంది. ఈ లైనింగ్ వచ్చేసి మనకు తక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా దూరంగా ఫ్రిల్స్ అయితే పెట్టాను. కింద వచ్చేసి మీరు మడతేసి అయితే స్టిచ్ చేసుకోండి. నాకైతే అవసరం లేదు, మనకు పట్టీలాగా వచ్చింది కాబట్టి. ఈ విధంగా మనము కిందికి అన్నప్పుడు ఈ ఖర్చు అనేది లోపలికైతే వెళ్ళిపోతుంది. మనకు బయటికి కనిపించకుండా లోపలికైతే ఉంటుంది. అప్పుడు మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలాగే పిల్లలకు కుచ్చుకున్నట్లుగా కూడా ఉండదు. ఇప్పుడు పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా కింద లైనింగ్ని మెయిన్ క్లాత్ని నీట్గా అనుకుంటూ ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇదే విధంగా రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా మీరు కాలికైతే ఫ్రిల్స్ అయితే జాయింట్ చేసుకోండి. ఇప్పుడు మనం లాస్ట్ ఫైనల్ స్టిచ్ అయితే వేయాలి. ఈ విధంగా నీట్గా సెంటర్లో కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. కిస్తా దగ్గర కరెక్ట్గా రావాలి. 2 జాయింట్లు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని ఈ విధంగా ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మడిచి ఎందుకు స్టిచ్ చేస్తున్నానంటే ఇక్కడ మనకు కాటన్ శారీ కాబట్టి పీచులు లేకుండా ఈ విధంగా మడిచి స్టిచ్ అయితే చేస్తున్నాను. అలాగే పైకి వచ్చిన తర్వాత నేను ఏమీ మడచలేదు. ఓన్లీ కింద మాత్రమే ఆ విధంగా మడిచి స్టిచ్ అయితే వేశాను. ఈ సెంటర్కి వచ్చిన తర్వాత ఒకసారి అయితే రబ్ చేసుకోండి. కుట్టు త్వరగా ఊడకుండా అయితే ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకుంటే మనకు లైనింగ్ లాగా ఉంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ లాగా అయితే ఉంటుంది. ఈ విధంగా జాయింట్ చేసుకుంటే మనకు పాయింట్ రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా మనకు నీట్గా అయితే వస్తుంది ఐరన్ చేసుకుంటే. ఇప్పుడు వచ్చేసి ఇంక పైన ఎలాస్టిక్ వేస్తే మనకు పాయింట్ అనేది రెడీ అయిపోతుంది. దానికోసం ఎలాస్టిక్ వేయడం కోసం ఒక 1/2 ఇంచు ఈ విధంగా మడత పెట్టేసి చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మీకు అర్థమవుతుందా లేదా అని అయితే కామెంట్ చేయండి. వీడియో ఒకవేళ మీకు యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి. ఈ విధంగా చుట్టూ ఒక 1/2 ఇంచు ఉండే విధంగా పెట్టేసి ఇప్పుడు మనం నడుముకి ఎలాస్టిక్ తీసుకోవాలి కదా. చాలామందికి డౌట్ ఏంటంటే ఇక్కడ ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అనేది అయితే డౌట్ ఉంటుంది. మన నడుము సైజు కంటే ఒక 3 ఇంచెస్ అయితే తక్కువ తీసుకోండి. అదే ఎలాస్టిక్ ఎక్కువ సాగుతుంది అనుకుంటే 4 ఇంచెస్ అయితే తక్కువ తీసుకోండి. అది ఎలాస్టిక్ని బట్టి 3 ఇంచెస్ లేదంటే 4 ఇంచెస్ అంతే. అంతకంటే మళ్ళీ ఎక్కువ తక్కువ తీసుకుంటే మనకు టైట్ అయిపోతుంది. నేనైతే ఇక్కడ 24 ఇంచెస్ నడుము అయితే 21 అయితే తీసుకున్నాను. అలాగే మనకు అటు సైడ్ ఇటు సైడ్ జాయింట్ చేయడం కోసం ఒక 1 ఇంచు ఈ విధంగా జాయింట్ చేయడం కోసం ఒక 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. మీ నడుము సైజు కంటే ఒక 3 ఇంచెస్ తక్కువ తీసుకోండి సరిపోతుంది. ఈ విధంగా ఒక గట్టిగా మనకు ఎలాస్టిక్ అనేది లాగినప్పుడు ఊడకుండా ఉండే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసి ఈ ఎలాస్టిక్ పక్కనే మనకు కుట్టు అనేది రావాలి. అలా అని ఎలాస్టిక్ మీద అయితే కుట్టు అనేది పడకూడదు. ఈ విధంగా మనకు ఎలాస్టిక్ అనేది తక్కువ ఉంటుంది, క్లాత్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి క్లాత్ని వెనక్కి జరుపుకుంటూ మనము స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఎలాస్టిక్ మీద మనకు స్టిచ్ పడకూడదు. ఎలాస్టిక్ మీద స్టిచ్ పడిందంటే ఈ విధంగా క్లాత్ అనేది అటు ఇటు జరగదనమాట. ఈ విధంగా ఎలాస్టిక్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా పట్టుకొని ఇలా అంటే మొత్తం ఈవెన్గా మనకు ఎలాస్టిక్ అనేది మొత్తం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ సెంటర్లో
ఈ విధంగా గట్టిగా అటు సైడ్ ఇటు సైడ్ పట్టుకొని గట్టిగా లాగుతూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇలా స్టిచ్ చేయటం వల్ల మనకు రెడీమేడ్ లుక్ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే మనకు రెడీ అయింది. పాయింట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం పైన పెప్లం టాప్ అయితే చూద్దాము. మనము లైనింగ్ని మెయిన్ సైడ్ వేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ సైడ్ వేసుకొని పైన ఒక చుట్టూ మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా చుట్టూ ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు అయితే నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం అటు ఇటు అయినా మనకు నీట్గా అక్కడ షేప్ అనేది నీట్గా రాదు. నిదానమైనా సరే నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మనం ఎలా అయితే కట్ చేసామో అదే విధంగా చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనకు నెక్ అనేది నీట్గా రాకపోతే మనకు లుక్ అనేది మారిపోతుంది. అంత మంచిగా లుక్ అనేది కనిపించదు కాబట్టి నీట్గా నిదానంగా అయినా నీట్గా వేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఫస్ట్ ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసేసుకొని మొత్తం మనకు ఈ విధంగా టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టామంటే మనకు నీట్గా తిరుగుతుంది. నెక్ అనేది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా రివర్స్ చేసుకొని పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా నీట్గా అనుకుంటూ పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. కార్నర్స్ కనుక మీకు సరిగా రాకపోతే ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా తీసుకొని కార్నర్స్ అయితే నీట్గా అనుకోండి. ఈ విధంగా పైన ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే నెక్ అయితే వస్తుంది. చుట్టూ ఈ విధంగా మళ్ళీ నీట్గా అనుకుంటూ ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా అనుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో మొత్తాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇదే విధంగా మొత్తం మనము నెక్ ఎలా అయితే డిజైన్ కట్ చేసుకున్నామో అదే విధంగా చుట్టూ ఈ విధంగా మనము ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఎలా అయితే మనము కటింగ్ చేసుకున్నామో అదే విధంగా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసి సేమ్ మనము ఖర్చు అయితే పెట్టుకోవాలి. చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఈ విధంగా డిజైన్ మనకు థ్రెడ్ అనేది తెగకుండా నీట్గా అయితే కట్ చేసుకోండి. అలాగే టక్స్లు పెట్టేటప్పుడు కూడా దారం అనేది తెగకుండా మీరు నీట్గా అయితే టక్స్ అనేవి పెట్టుకొని ఈ విధంగా రివర్స్ చేసుకోండి. ఇక్కడ కార్నర్స్ కనుక మీకు సరిగా రాకపోతే ఏదైనా స్క్రూ డ్రైవర్ తీసుకొని దాని ద్వారా మీరు కార్నర్స్ అనేవి నీట్గా వచ్చిన తర్వాత పైనుండి ఈ విధంగా సేమ్ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చుట్టూ. ఈ శారీ వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను. మనకు కాటన్ శారీ అయితే వస్తుంది. మనకు బిలో 350లోనే ఈ శారీ అయితే వస్తుంది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉంటే లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే. ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ వేసుకొని మనము ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి అక్కడ హుక్స్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కోసం కావాలి కదా, అది వచ్చేసి ఇప్పుడు ఇందాక మనం ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకున్నాం కదా, మనకు హైట్ వచ్చేసి 80 ఇంచెస్, ఇలా వచ్చేసి 1/2 మీటర్ కంటే ఎక్కువ ఉంది కదా. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక సైడ్ అయితే మడత పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా మనం 8 ఇంచెస్ ఏదైతే హైట్ 8 ఇంచెస్ ఉందో అక్కడ ఈ విధంగా మనము ఒక స్టిచ్ మడత పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ రెండో వైపు కూడా అదే విధంగా మడత పెట్టేసి ఒక స్టిచ్చింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ 1/2 మీటర్ కంటే ఎక్కువ ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని మనము 2.5 ఇంచెస్కి వచ్చే విధంగా 2.5 ఇంచ్ వచ్చే విధంగా మనము ఈ విధంగా మడత ఒకదాని మీద ఒకటి ప్రిల్స్ అయితే పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. మీరు ఎంత ఫ్యాబ్రిక్ అన్నా తీసుకోండి, మనకు అక్కడ మనం ఎంత అయితే షోల్డర్స్ అయితే కట్ చేసామో అంతే రావాలి. మీరు ఎంత ఫ్యాబ్రిక్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా నాకు 2.5 కావాలి కాబట్టి ఈ విధంగా 2.5 దగ్గర ఈ విధంగా పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా సేమ్ 2.5 వచ్చే విధంగా ఈ విధంగా ప్రిల్స్ పెట్టేసి అటు సైడ్ కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ హ్యాండ్స్ అనేవి చాలా బాగుంటాయి చిన్నపిల్లలకైతే. వేసుకుంటేనే వీటి లుక్ అనేది తెలుస్తుంది మనకు.
ఇప్పుడు ఇటు సైడు అటు సైడు మనకు కట్స్ అనేది కనిపించకుండా ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. ఇది మనం క్లాత్ స్టిచ్ చేయకపోయినా ఏం పర్వాలేదు. కాకపోతే ఇది కాటను మనకు దారాలనేవి పోగులు పోగులుగా వచ్చున్నాయి. అందుకనేసి నేను ఈ విధంగా ఒక క్లాత్ పెట్టేసి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకున్నామంటే మనకు నీట్‌గా ఉంటుంది. దారాలు దారాలు రాకుండా. సేమ్ రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా మనము క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మీలో ఎంతమంది కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. అలాగే మన ఛానల్‌లో ఇంకా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చాలానే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అవి కూడా చూడండి. ఇప్పుడు మనము దీన్ని ఎక్కడ మనము జాయింట్ చేయాలి అనే డౌట్ అయితే వస్తుంది కదా! అప్పుడు మీరేం చేస్తారంటే మనకు బ్యాక్ నెక్ అనేది మనకు క్లియర్‌గా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం బ్యాక్ వచ్చేసి స్ట్రెయిట్‌గా కట్ చేసాం కాబట్టి మనకు అర్థమవుతుంది. ఆ లాస్ట్ చంక సైడ్ నుంచి ఈ వల్లకు 2 అయితే ఒక మార్క్ చేసుకోండి. సేమ్ ఇటు సైడ్ కూడా అంతే 2 ఇది బ్యాక్ నెక్ అయితే మార్కింగ్ చేస్తున్నా. అదే విధంగా ఫ్రంట్ దాని మీదనే పెట్టేసి సేమ్ అదే విధంగా పైన కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఫస్ట్ బ్యాక్ నెక్ మీద అయితే మార్కింగ్ చేసుకోండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు మనము దీన్ని ఈ విధంగా లోపలికి పెట్టేసి రాంగ్ సైడ్ ఏది ఒరిజినల్ సైడ్ ఏదని చూసుకొని అయితే మీరు జాయింట్ అయితే చేసుకోండి. నేనైతే ఈ విధంగా పెట్టేసి దాని మీదనే ఇంకా ఒక 2 స్టిచ్లు అయితే వేశాను. అంటే ఒకటే స్టిచ్ అయితే మనకు గట్టిగా ఉండదు కాబట్టి మళ్ళీ ఇంకా ఒక 2 స్టిచ్లు అయితే వేశాను. అంటే ఆ కుట్టు మీద వచ్చేటట్టు చూసుకోండి. అక్కడ గజ్జి గజ్జిగా లేకుండా కొంచెం నీట్‌గా వేసుకోండి. నేనైతే ఈ విధంగా నీట్‌గా మొత్తం అక్కడ కట్ చేయకుండా మళ్ళీ మొత్తం వచ్చే విధంగా అయితే ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇంకొకటి ఉంది కదా! అది కూడా కరెక్ట్‌గా రాంగ్ సైడ్ కాకుండా ఒరిజినల్ సైడ్ చూసుకొని ఈ విధంగా అయితే మళ్ళీ దాన్ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా 2, 3 స్టిచ్లు అయితే వేసుకోండి. గట్టిగానే ఉంటుంది కదా! ఇప్పుడు సేమ్ ఇంక బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా దీన్ని జాయింట్ అయితే వేసుకోవాలి. ఈ ఈ హ్యాండ్స్‌కి ఏందంటే మనకు ఎంత క్లాత్ ఎక్కువ ఉంటే అంత బాగా హ్యాండ్స్ అనేవి హైలైట్ అవుతాయి. సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఇవి వేసుకుంటేనే మనకు వీటి లుక్ అనేది తెలుస్తుంది. ఈ విధంగా అయితే మనకు హ్యాండ్స్ అనేవి వస్తాయి. చాలా బాగుంటాయి వేసుకుంటే. ఇప్పుడు మనం బాడీ పార్ట్‌కి ఇక్కడ ప్రిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి కదా! దానికోసం వచ్చేసి నేను ఫస్టు బాడీ పార్ట్ అయితే నేను ఎంత ఉందనేది కొలుచుకున్నాను. నేను ఐరన్ ప్లీట్స్‌కు ఏదైతే ఫార్ములా వాడతారో అదే విధంగా నేను దీనికి కూడా యూజ్ చేశాను. అది ఎలా అంటే ఫస్ట్ మీరు బాడీ పార్ట్ అయితే తీసుకోండి. అది ఎంత వచ్చిందనేది అయితే ఫస్ట్ కొలిచి మెజర్ చేసుకోండి. తర్వాత మనం ప్రిల్స్ పెట్టడానికి క్లాత్ తీసుకుంటాం కదా! దాన్ని కూడా ఎంత వచ్చింది అనేది మొత్తం కొలుచుకొని ఆ బాడీ పార్ట్‌ని అలాగే ఈ క్లాత్‌ని రెండిటిని డివైడ్ చేసుకుంటే మనకు ఎంతైతే వస్తుందో అది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. నేను అలా డివైడ్ చేసుకుంటే నాకు 4.7 అయితే వచ్చింది. అలా 4.7కి మార్కింగ్ చేసుకొని అలా మొత్తం మనం 4.7కి అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఎంతైతే క్లాత్ ఉంటుందో అంతకు. మళ్ళీ దాని తర్వాత ఒక 1 ఇంచ్ మీకు అంటే 1 ఇంచ్ ప్రిల్ కావాలా లేదంటే హాఫ్ ఇంచ్ ప్రిల్ కావాలా అనేది మీ చాయిస్. నేనైతే ఇక్కడ 1 ఇంచ్ ప్రిల్ కోసం అయితే ఈ విధంగా 1 ఇంచుకైతే మార్కింగ్ చేసుకొని ఫస్ట్ మనం 4 ఇంచుకే మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 ఇంచుకైతే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మనము ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. మీకు అర్థం కాకపోతే ఒకవేళ ఈ ప్రిల్స్ మెజర్మెంట్స్ అలాగే మనకు ఫార్ములా గురించి మళ్ళీ వీడియో కావాలి క్లియర్‌గా అంటే కామెంట్ చేయండి. సెపరేట్‌గా ఒక వీడియో అయితే చేస్తాను. ఓన్లీ ఆ ప్రిల్స్‌కు మనం ఎలా పెట్టుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది. ఈ విధంగా నేను ఈ ఫార్ములాని యూజ్ చేసి ఈ ప్రిల్స్ అయితే పెట్టుకున్నాను. అంటే మనకు అన్నీ ఒకటే లెవెల్‌లో అయితే ప్రిల్స్ అనేవి వస్తాయి ఇలా చేస్తే. ఈ విధంగా మనకు నేనైతే 1 ఇంచు ప్రిల్ అయితే పెట్టాను. మనం హాఫ్ ఇంచు కూడా పెట్టుకోవచ్చు. మనం ఫస్ట్ సెపరేట్‌గా ప్రిల్స్ పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఆ ప్రిల్స్‌ని ఈ విధంగా ఫస్ట్ మీరు ఐరన్ చేసుకుంటే ఐరన్ చేసుకోండి. నీట్‌గా ఉంటుంది. నేను ఐరన్ చేశాను కానీ నాకు అంతగా అంటే మళ్ళీ నేను స్టిచ్ చేసిన తర్వాత అయితే ఒకసారి ఐరన్ చేస్తాను. ఈ విధంగా
రాంగ్ సైడ్ పైకి ఉండే విధంగా 2 ఒరిజినల్స్ ఒకే విధంగా ఉండే విధంగా పెట్టుకొని ఈ విధంగా ప్రిల్స్ అయితే నేను జాయింట్ అయితే చేస్తున్నాను. బాడీ పార్ట్ అలాగే ప్రిల్స్. అలాగే ఇందాక మనం పాయింట్‌కి ఏ విధంగా అయితే మనం రివర్స్‌లో లైనింగ్‌కి అయితే ప్రిల్స్ పెట్టామో సేమ్ ఈ బాడీ పార్ట్‌కి కూడా అంతే. ఒక సైడ్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్, ఇంకొక సైడ్ వచ్చేసి ఈ విధంగా లైనింగ్ పెట్టామంటే కట్స్ అనేది లోపలికెళ్ళిపోతుంది. చిన్న పిల్లలకు స్టిచ్ చేసేటప్పుడు ఈ మెథడ్‌లో అయితే స్టిచ్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కుచ్చుకున్నట్లు ఉంటే కనుక వాళ్ళు డ్రెసెస్ అయితే వేసుకోరు. వేసుకున్నా కూడా వెంటనే విప్పేస్తారు. అందుకని ఇలా అయితే ట్రై చేయండి. మనకు కట్స్ అనేది లోపలికి పోతుంది కాబట్టి కుచ్చుకున్నట్లయితే ఉండదు. ఈ విధంగా మనకు కట్స్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సేమ్ రెండో వైపు కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. లైనింగు అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ నీట్‌గా ఈ విధంగా అనుకుంటూ మనము పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇదే విధంగా రెండో సైడ్ కూడా సేమ్ అయితే అటు సైడ్ కూడా ప్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోండి. నేను ఒక సైడ్ మాత్రమే చూపిస్తున్నాను. ఆడికి వీడియో అనేది చాలా లెంత్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంక మన మెజర్‌మెంట్స్ ప్రకారంగా స్టిచ్ చేసుకోవటమే. ఇప్పుడు మనకు బొందెలు కావాలి కదా! చిన్న పిల్లలు కాబట్టి మనకు వెనక కట్టడం కోసము మనకి ఈ విధంగా బొందెలైతే కావాలి. దానికోసం ఈ విధంగా ఒక క్లాత్ అయితే తీసుకొని నేను మనకు ఎంత పొడవు కావాలనేదైతే చూసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకొని మనం రివర్స్ అయితే చేసుకోవాలి. ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ ఇలా ఏదైనా లేదంటే థ్రెడ్ కానీ ఈ విధంగా వీటితో ఎలా అయినా మనము ఈ విధంగా రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇదే విధంగా రెండిటినైతే రెడీ చేసుకోవాలి. చిన్న పిల్లలు కాబట్టి ఖచ్చితంగా ఎనక కట్టుకోవటం కోసం ఈ విధంగా పెట్టాలి. ఎందుకంటే కొంచెం డ్రెస్ అనేది వాళ్ళకు టైట్‌గా మరీ టైట్‌గా పెడితే వేయడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా కొద్దిగా లూజ్‌గా పెట్టేసి ఎనక ఈ విధంగా థ్రెడ్స్ అయితే కట్టాలి. మనం మెజర్‌మెంట్స్ ప్రకారంగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం లోపల సైడ్‌కి అలా పెట్టేసి ఇక్కడ నడుముకు కరెక్ట్‌గా మనకు ఏడైతే మనము ప్రిల్స్ జాయింట్ చేసామో అక్కడికొచ్చే విధంగా పెట్టేసి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఫస్టు మెయిన్ ఫ్యాబ్రిక్‌నైతే స్టిచ్ చేసుకోండి. ఎప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 సెపరేట్‌గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు లైనింగ్ అనేది తక్కువ ఉంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సెపరేట్‌గా స్టిచ్ చేసుకుంటే మనకు చాలా బావుంటుంది. పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకుంటూ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని లోపలికనేసి లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని అయితే స్టిచ్ చేసుకోవాలి. చాలా సింపుల్‌గా శరారా మోడల్ అనేది మనం స్టిచ్ చేసుకోవచ్చు. మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. అర్థమైందా లేదా అని అయితే కామెంట్ చేయండి. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి. నేను ఒక సైడే చూపిస్తున్నాను. ఇంకా మనకు డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మనకు హ్యాండ్స్ కానీ ఈ విధంగా అయితే మనకు పైన టాప్ అయితే రెడీ అయిపోయింది. కింద వచ్చేసి మడిచి ఒక స్టిచ్ అయితే వేసుకోండి. వేసుకుంటే లుక్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఒకసారి వేసి చూశాను సరిపోయిందా లేదా అనేసి. డ్రెస్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. మనకు వీడియోలో కన్నా రియల్‌గా ఇంకా చాలా బాగుంది. షార్ట్ వీడియోలో అయితే ఇంకా క్లియర్‌గా అయితే చూపిస్తాను. ఈ డ్రెస్ మీదకి క్యూట్ దుపట్టా కూడా స్టిచ్ చేశాను. డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి.